ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానములో మనం నేర్చుకోబోతున్న వచనములు సామెతలు 18వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశ్రయపడును. ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్త మెచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ఈ యొక్క వచనములు మనం నేర్చుకోవలసి ఉన్నది. జ్ఞానము చెవి తెలివిని వెతుకును. వివేకము గల మనసు తెలివిని సంపాదించునంట. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని జ్ఞానము మనం అడగవలసి ఉన్నది. ఆ జ్ఞానమే మనకు వివేకము కలిగిన మనసు దేవుడిచ్చునులాగున. ఎప్పుడు కూడా మనము ఏ ధనము పైన కూడా మన మనసు ఉండకుండా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.